గం గం గణాధిపతే నమ. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమ. మిత్రులు అందరికీ ఈ వర్షాకాలము బాగా వీడియోలు చేయలేకపోయా, 2 రోజులు 3 రోజులు అందుకు. కాబట్టి మీకు ఈరోజు ఇనుప రజునుతో సీసము కట్టు, ఇనప రజునుతో సీసము కట్టు ఎలా ఏంటి అనే దాని గురించి మీకు కొంత చెప్తాను. ఆయన దాన్ని మీరు ముందు తీసుకొని వెళ్ళండి. తీసుకొని వెళ్తూ కూడా మీరు ప్రతి ఒక్కళ్ళు ముందు ఏ పని చేసినా ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువు దగ్గర కొన్ని విషయాలు తెలుసుకొని యోగాన్ని మొదలుపెట్టుకొని చేసుకుంటే మీరు ముందుకు పోగలుగుతారు. గురువు లేని విద్య గుడ్డి విద్య అని సామెతే ఉండేది. అలా లేకుండా మీరు ముందు యోగం చెప్పిన తర్వాత మీరు ఈ యోగాన్ని జాగ్రత్తగా పరిశీలించి 1 2 సార్లు కానీ 3 సార్లు కానీ వీడియో విని స్పష్టంగా క్లియర్గా చేసుకోవాలి. ఓకేనా మిత్రమా? అలా చేసుకుంటే మీరు ముందుకు పోగలుగుతారు మిత్రమా. కానీ ప్రతి ఒక్కళ్ళు 1 సారికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ వినండి. వీడియో పూర్తిగా విన్న తర్వాత దాన్ని మొదలుపెట్టండి. ఓకేనా? వీడియోలోకి వద్దాం. ఇనప రజును 4 తులాలు, ఏది మెస్ అన్నమాట. మ్యాగ్నెట్ తీయాల్సిన అవసరం లేదు అక్కడ. దాన్ని ఒక బేకర్ తీసుకొని బేకర్లో ఇనప రజును 4 తులాలు అంటే 40 గ్రాములు దాంట్లో పోయండి. పోసిన తర్వాత వేసిన తర్వాత దాన్ని మునిగేలాగా నిమ్మరసం, ఆ రజును మునిగిపోయేంత వరకు నిమ్మరసం కూడా పోయండి అన్నమాట. ఇట్లా ఒక 5 రోజులు పోసి సూర్యపుటం పెట్టాలి. ఎలా అంటే ఏ రోజుకు ఆ రోజే నిమ్మరసం మార్చుకుంటుండాలి. అలా మార్చుకుంటూ ఉంటే అట్లా మార్చిన తర్వాత మళ్ళీ దాన్ని శుభ్రంగా తీసుకొని నీట్గా దీనికి సమముగా ఇంగిలీకం కలుపుకోవాలి మిత్రమా. ఇదంతా శుభ్రంగా అయిపోయిన తర్వాత సమముగా ఇంగిలీకం బాగా వేసి నూరుకొని ఆ రోజుల్లో మళ్ళా బేకర్లోనే వేసుకొని మళ్ళీ ఏం చేయాలి, చిన్న ఉల్లిపాయలు మీకు ఐడియా ఉందే? చిన్న ఉల్లిపాయలు అంటే ఎల్లుల్లిపాయలు చిన్నవి, తెల్ల ఉల్లిపాయలని చిన్న ఉల్లిపాయలని అంటారు కదా. ఆ ఉల్లిపాయల రసం పోసి 5 రోజులు పుటం వేయాలి. ఇట్లా ఏ రోజుకు ఆ రోజే ఉల్లిపాయల రసం కూడా మార్చుకుంటూ పోసుకుంటుండాలి మిత్రమా. అలా చేస్తే తెల్లగా సున్నం అయింది మిత్రమా. సూర్యపుటంలోని ఐరన్ సున్నం అయిన తర్వాత ఈ సున్నాన్ని సూర్యపుటం పెట్టకుండా కరిగిన ఇనుము లింగ ధృతి కూడా అయింది. లింగ ధృతి అయింది మిత్రమా. ఈ ధృతి అయింది. ఈ ధృతిని సమముగా తాళకము చేర్చాల. ఈ ధృతికి సమముగా తాళకం కూడా చేర్చాల. అలా చేర్చి బాగా నూరుకొని మనం వాడుకునేది అన్నమాట. ఎట్లా? అప్పుడు ఇనప రజును 1 భాగము, గంధకము 2 భాగాలు కలిపి బాగా నూరి కాల్చాల. మళ్ళీ చిన్న ప్రమిదలో పెట్టి కాల్చాల. కాల్చిన తర్వాత అట్లా 7 సార్లు చేయాలి మిత్రమా. 1 సారి కాదు, 7 సార్లు గుర్తుపెట్టుకోండి. చేస్తే మీరు సీసము కట్టు అయింది. ఇది సీసం కట్టు. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా.